ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈరోజు వరకు కాపులకి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు పరిపాలిస్తున్నారు. 100 మంది రెడ్లు ఎమ్మెల్యేలని 100 మంది రెడ్లు చైర్మన్ని చేసుకుంటున్నారు. కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు, వాళ్ళు 100 మంది చైర్మన్లు వేసుకుంటున్నారు, 100 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకే మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి కాపులు కావాలి. అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపులు కావాలి. ఓట్లేసిన తర్వాత ఏమో అధికారాన్ని మీరు వశం చేసుకొని మొత్తం పదవులన్నీ మీరు తీసుకుంటారా? ఇది ఎంత అన్యాయం అండి. మొన్న జనసేన అధ్యక్షులు గారిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% కాపుల్లో 95% మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత మీరు చేసింది ఏంటి? చిరకాలంగా మేము అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు ఎవరు? మరి మాకు కనీసం జనాభా తామాషా ప్రాతిపదికన మాకు ఏ పదవులు కూడా ఇవ్వడం లేదు. ఒక చైర్మన్ పదవి కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు. ఇంత వివక్ష దయచేసి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలకి కాపు సంఘాల ద్వారా మేము ఇస్తున్నటువంటి అల్టిమేటం ఏంటంటే, మీ పద్ధతి మారాలి, మీ పద్ధతులు మీరు మార్చుకోవాలి. ఓట్లు వేసాం కాబట్టి అడిగే హక్కు మాకుంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో కాపులంతా ఓట్లేసి గెలిపించిన కూటమి ప్రభుత్వంలో మీరు రాబోయే ఏ చైర్మన్ పదవైనా ఏదైనా జనాభా తామాషా ప్రాతిపదికన 12%, అది స్థానిక సంస్థలు అవ్వచ్చు, నామినేటెడ్ పదవులు అవ్వచ్చు, ఎమ్మెల్యే పదవులు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ 12% అమలయ్యేలాగా మీరు చేయాలి. ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈ బాడిద శంకర్ అనే ఆయన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆయన మరి ఆయనకి చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఆ చైర్మన్ పక్కన పెట్టారు. మరి ఇది చాలా దయనీయమైన పరిస్థితి, అన్యాయం. కాబట్టి మీరు వెంటనే రెక్టిఫై చేసుకోండి. వీలైతే వెంటనే అతనికి వేరే చైర్మన్ కానీ మీకు ఇచ్చే పరిశ్రమలు లేకపోతే వేరే ఏదైనా చైర్మన్ కానీ అతనికి అనౌన్స్ చేయండి. అతనే కాదు, కాపులందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి జనాభా తామాషా ప్రాతిపదికన మాకు న్యాయం చేయాలని మీకు అడుగుతున్నాం. ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మా సత్తా ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకండి. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్న కాపులను మీరు సాటిస్ఫై చేయలేకపోతే మీరు త్వరలోనే మీ అధికారాన్ని కోల్పోతారన్న విషయాన్ని మీరు గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలి తప్ప ఎంతసేపు మీ కులానికి మీరు న్యాయం చేసుకుంటే అది జరిగే పని కాదు. మీకున్న ఓట్లు కూడా చాలా తక్కువ. మేమే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తున్నాం. అధికారంలోకి తీసుకొచ్చాక అధికారంలోకి వచ్చే వరకు మా కాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ కూరలో కరివేపాకులో మమ్మల్ని పక్కన పెడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఇక ముందు పునరావృతం కాకూడదు. ఈ 65 సంవత్సరాలు మేము భరించాం, ఇక భరించలేం. ఇక ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు న్యాయం చేయాల్సిందే. న్యాయం చేయకపోతే మీ అధికారం కోల్పోవడం ఖాయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాపులకి మీరు న్యాయం చేసే దిశగా అడుగులు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే బీజేపీ అధిష్టానాన్ని కూడా మేము కోరుతున్నాం. మీ ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉండి చెప్తున్నారు. మా డిప్యూటీ సీఎం గారు వాళ్ళు చెప్తున్నారు, 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పి మొన్న జరిగే ఎన్నికలకు ముందు మాకు అందరికీ దిశ చెప్పారు ఆయన. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, కాపులు అన్నయ్య మీరు చెప్పారు, మేము పాటించాం, అమలు చేసాం. మీరు చెప్పింది పెద్దన్న పాత్ర పోషించాం. మేము ఇంకో విషయం కూడా చెప్పాం. బీసీలకి మాకు తగువ పెడుతున్నారు మీరు. బీసీలకి చెప్పాం, వైసీపీ గవర్నమెంట్లో 24% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 34% ఇస్తానంటే మేము ధైర్యంగా ఒప్పుకున్నాం. బీసీలకు ఇస్తున్నటువంటి 34%ని అమలు చేయమని అడిగాం. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంఘం ద్వారా తీర్మానం కూడా జరిగిపోయింది. సంతోషం. మా బీసీ సోదరులు కడుపు నింపారు, మేము సంతోషంగా ఉన్నాం.
బీసీ సోదరులకు కూడా బీసీ రిజర్వేషన్ ఎలాగొచ్చాయంటే ఒక ఎవరు పెరియార్ కానీ జ్యోతిరావు పూలు కానీ సాహు మహారాజుని మరిచిపోవద్దని చెప్తున్నాం. ఆ విధంగా మేము పెద్దన్న పాత్ర ఎప్పుడూ పోషిస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. మీరే మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీలకు ఎలాగైతే న్యాయం చేశారో కాపులకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా 10% రిజర్వేషన్ మనం అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కాపులకి కానీ న్యాయం చేయకపోతే స్థానిక సంస్థల్లో తీవ్రమైన పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కిందకి దించే వరకు వదిలే సమస్య లేదని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది మా ఆవేదన, మా బాధ, మా కడుపు మంట, మా ఆకలి మంటలు. మా బాధను మాత్రమే చెప్తున్నాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మేము వ్యతిరేకం కాదన్న విషయాన్ని చెప్తున్నాం. గట్టిగా మాట్లాడితే మీరు వైసీపీ గవర్నమెంట్ అంటున్నారు. మేము వైసీపీ గవర్నమెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కాపులను అనగదొక్కాడు. రిజర్వేషన్లు ఇవ్వలేదు, కాపులను అన్ని విధాలు అనగదొక్కాడు. ఆ పరిస్థితి భరించలేక మీకు ఓట్లేస్తే మీరు కూడా మళ్ళీ అదే పరిస్థితిని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు మీరు వెంటనే పెద్దన్న పాత్ర పోషించి చొరవ తీసుకొని కాపులకు న్యాయం చేసేలా కానీ మీరు ముందు చొరవ తీసుకోకపోతే అలాగే కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరికి కూడా ఈ విధంగా స్పష్టం చేస్తున్నాం. మీరు కాపుల కోటాలో మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించట్లేదు. మీరు అలా చేయకపోతే మాత్రం మీకు కూడా తీవ్ర పరిణామాలు తప్పవని మీకు గుర్తు చేస్తూ వెంటనే మీరు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారి దగ్గర కూర్చొని కాపు ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా రేపు జరిగే నామినేటెడ్ పదవుల్లో మన 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 వాటా మనకిమ్మని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఒకటేనండి. మీరు ఇప్పుడు బాడిది శంకర్ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ అని చెప్తున్నారు మీరు. నేను దానికి ఒకటే సమాధానం ఇస్తున్నాను. మీరు పార్టీలో జాయిన్ చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు రాలేదా మీకు? ఈ పార్టీలో మీరు జాయిన్ చేసుకుంటున్నప్పుడు ఈ విషయాలు మీకు గుర్తు రాలేదా? మీకు తెలియదా ఆయన రౌడీ షీటర్ అని? ఆయన మీద పోలీస్ కేసులు ఉన్నాయని మీకు తెలియదా? అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకొని పార్టీ తరపున పని చేయించుకొని ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి గ్రామం తిరిగి ఊరు తిరిగి గల్లీ తిరిగి పనిచేసిన వ్యక్తికి పదవి స్థానాన్ని ఆశపెట్టి మీరు ఇవాళ ఇవ్వకుండా అన్నీ మీరే తీసేసుకుంటే మరి మిగతా వర్గాల సంగతి ఏంటి? జనాభా తామాషా ప్రతిగా ఇవ్వాలి కదా. మీద అడుగుతున్నాం. ఆయన రౌడీ షీటర్ అని చెప్తున్నారు, ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయం మీకు ఎన్నికల్లో ఆయన పార్టీలో జాయిన్ చేసినప్పుడు మీకు గుర్తులేదా? మీకు తెలీదా? కాబట్టి ఇది తప్పుడు ఎలిగేషను. మీరు ఈ విషయాన్ని ముందే చెప్పి ఆయన పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉంటే అది పద్ధతిగా ఉండేది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు జీవో మార్చుకోండి. ఒక బాడిది శంకరే కాదు, ఇవాళ బాడిది శంకర్ గారే కాదు, ఇవాళ వంగవీటి రాధా గారు ఉన్నారు. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా గారు ఉన్నారు. ఆయనకు కూడా మీరేమీ న్యాయం చేయట్లే. ఎవరికి న్యాయం చేస్తారు మీరు? భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి కుటుంబం, రాష్ట్రంలో కాపులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే కుటుంబం. ఆ కుటుంబం ద్వారా వ్యక్తి కూడా మీరు ఒక పదవి ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇస్తారు? కాపుల్లో ఎవరికి ఇస్తారు? కాపులు మీకు ఓట్లు వేయడానికైనా? కాపులను అందరూ బతిమలాడుకొని మీరు ఓట్లు వేయించుకొని పెద్దన పాత్ర వేయండి, అది చేయండి. సినిమాలు చూడొద్దు. కాపు ఎమ్మెల్యేల మంత్రులకు చెప్తున్నాం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నాం, అన్నయ్య మీ మీద గౌరవం ఉంది, మీరు ఇక ముందు రియాక్ట్ అవ్వాలి. మా బాధను మీ ద్వారానే తెలియజేయాలనుకుంటున్నాం. ఒక్క శంకర్ గారి కోసం నేను మాట్లాడలే, రాధా గారి కోసం కూడా మాట్లాడుతున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు భారతదేశంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో కాపులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి. అలాంటి ఫ్యామిలీకి కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా మీరు కాలక్షేపం చేసుకుని ఎంతసేపు మీకు కమ్మోళ్ళే కనిపిస్తారా? ఇంకెవరు కాపులు కనిపించరా? మీకు బీసీలు ఎవరు కనిపించరా? ఎస్సీ ఎస్టీలు కూడా కనిపించరా? ఇదేంటిది ఈ పాలన? అంటే కమ్మోళ్ళు వస్తే కమ్మోళ్ళు పార్టీ, తెలుగుదేశం వస్తే కమ్మోళ్ళందరికీ ఇచ్చేసుకుంటారు, వైసీపీ పార్టీ వస్తే రెడ్లందరికీ ఇచ్చేసుకుంటారు. మరి మిగతా కులాల సంగతి ఏంటి? కాబట్టి మేము చెప్తున్నాం, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇది కేవలం మా ఆక్రోశం, మా ఆవేదన, మా బాధ మీ ముందు పెడుతున్నాం. ఇక ముందు రాబోయే రోజుల్లో పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. మళ్ళీ మీరు అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మళ్ళీ మీరు రాజ్యాధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కాపులకి మీరు న్యాయం చేయాలి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయించాం, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. 10 జిల్లాలు తిరిగి 11 జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురంలో సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5000 కోట్లతో 2016-17 ఏర్పాటు చేయించాం. ఆ కాపు కార్పొరేషన్కి మొన్న అప్లికేషన్స్ అన్నీ తీసేసుకుని ఈ రోజుకి అప్లికేషన్స్ ఇంకా డబ్బులు వేయలే. దేనికి పెట్టారు మీరు కాపు కార్పొరేషను?
సంవత్సరానికి 2,000 కోట్లు అన్నారు. ఎంతని మీరు శాంక్షన్ చేశారు ఈరోజు వరకు? మీకేం గుర్తులేదా? బాధ్యత లేదా? మరి ఆడవాళ్ళకి ఫ్రీగా మీరు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు పెట్టేస్తున్నారు, అందరికీ చేస్తున్నారు. ఒక కాపుల పట్ల మీకు ఎందుకు ఇంత మీకు ఇంత క్షుద్బాధ ఎందుకు? ఇవాళ కాపుల పట్ల మీకు ఎందుకు ఇంత వివక్షను అడుగుతున్నాం మేము. మీరు అధికారంలోకి రావాలంటే మా ఓట్లు కావాలి, ఆ తర్వాత విషయాలు మీరు పక్కన పెడతారు. ఇవాళ బీసీ కాపు సంఘాలకి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో స్థలం 1 ఎకరా స్థలం ఇచ్చారు. వాటికి కూడా గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలాలకి ఈ రోజుకి డబ్బులు శాంక్షన్ చేయలేదు మీరు. అవి కూడా కావట్లే. ఒక విదేశీ విద్యాదీవెన పథకం అన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ మీరు అనౌన్స్ చేశారు అప్లికేషన్స్ పెట్టుకోమని, కాపుల్లో ఉన్న పేదలందరికీ రుణాలు ఇస్తామని. ఆ అప్లికేషన్స్ అలాగే ఉన్నాయి, వాటికి డబ్బులు శాంక్షన్ చేయట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? 1915 నుంచి 66 వరకు మేము బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు మాకు రిజర్వేషన్లు ఇవ్వకుండా నాటకం ఆడుతున్నారు. దేనికి వివక్ష? మీకు ఓట్లు వేయడానికి మేము కూరలో కరివేపాకులాగా మమ్మల్ని వాడుకొని ఓట్లు వేసిన తర్వాత పక్కన పెట్టడానికి చూస్తున్నారు మీరు. ఇక ముందు మీ ఆటలు సాగవని చెప్తున్నాం మేము. ఇక ముందు మీ ఆటలు సాగవు.